నా పేరు భూలక్ష్మమ్మ. పోయిన సంవత్సరం ఇదే మీటింగ్ గ్రౌండ్ లో నేను పాల్గొన్నాను. పోయిన సంవత్సరం ఇదే సభలకు వచ్చావు? ఇదే సభలకు వచ్చాను. 4 రోజులు వచ్చాను. 4 రోజులు. నాకు నైట్ పూట కడుపులో నొప్పి వస్తుంటే లేడీ డాక్టర్ దగ్గర చూపించుకుంటే నీటి తిత్తులోని అని చెప్పారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు ఆల్రెడీ. నేను బాబు కొరకు ఇదే మీటింగ్ లో ప్రార్థన చేయించుకున్నాను ప్రవీణయ్య గారి ద్వారా. నీకు బాబు కావాలా పాప కావాలా, లేచి నిలబడు, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నేను నిలబడ్డాను. విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఏకీభవించాను. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంతే నాకు కన్సీవ్ అయ్యాను. అక్టోబర్ మీటింగ్ అయినాక నవంబర్ లో కన్సీవ్ అయ్యా. నవంబర్లో అయ్యాను. ఆ నీటి తిత్తులు ఏమైనాయో నాకు తెలియదు. డాక్టర్ మెడిసిన్ వాడమన్నారు. ఒక 2 నెలలు 3 నెలలు నేను వాడలేదు. దేవుని మీద విశ్వాసంతో అలాగే నా దేవుడు నాకు అది తీసేసి నాకు బాబుని ఇస్తాడు అన్న నమ్మకంతో ఇదే గ్రౌండ్ లో నేను ఏకీభవించాను. ఇదిగో బాబుతో వచ్చాను. ఇదే గ్రౌండ్ లో బాబుతో వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నీటి బుడగలు డాక్టర్స్ సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను దేవుని సన్నిధిలో. దేవుడు నాకు ఈ అవకాశాన్ని బాబుని ఇచ్చాడట. లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్ లో కొడుకు లేడు, నీటి బుడగలని అప్పుడు ఎంతో బాధతో కన్నీటితో వచ్చిందండి. ఇప్పుడు సంతోషంతో వచ్చింది. ఆమె సంతోషంగా వచ్చాను. ఎవరి దగ్గరికి వచ్చింది? లాస్ట్ ఇయర్ కన్నీటితో ఈ గ్రౌండ్ లో ఏసై దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ ఏసై ఆమె జీవితంలో నవ్వునిచ్చాడు. ఎవరిచ్చారు నవ్వు? మన జీవితంలో జరిగితే సంతోషం కాదు, ఇతరుల జీవితాలు జరిగినప్పుడు సంతోషించాలి. లాస్ట్ ఇయర్ కొడుకు లేడు, నీటి బుడగలనే వ్యాధితో వచ్చి తను ప్రార్థనలో ఏకీభవించి తన దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నమ్మిందండి. అందుకని ప్రభు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచి ఆమెను స్వస్థపరిచి టెస్ట్కి వెళ్తే ఏమీ లేదట, నార్మల్ రిపోర్ట్. అదే మంత్ కన్సీవ్ అయింది, కొడుకుతో వచ్చింది, ఈరోజు కుమారునితో నిలబడింది. ఇదే పోరాటంలో ఎంతమంది ఏ సమస్యతో మీరు ఈ గ్రౌండ్లోకి వచ్చినా మీ దుఃఖ దినములు యేసయ్య సమాప్తం చేయబోతున్నాడు. ఆమెన్. మా పాపకి సంకలో గడ్డ వచ్చింది. నాకు చూపించుకోవటానికి కూడా మాకు డబ్బులు లేవు. చాలా ఇబ్బందిగా ఉండేసరికి లైవ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు మేము లైవ్లో ఏకీభవించండి గడ్డలో ఉన్న వాళ్ళు అంటే ఏకీభవించాం. అప్పుడు పాపకు గడ్డ కరిగిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను. 2 రోజులకి దెబ్బకి మాయమైపోయింది. ఎంతకాలం నుంచి గడ్డ ఉండేది? 1 నెల మొత్తం ఉంది. 1 నెల నుంచి గడ్డతో బాధపడుతుంది. ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే డబ్బు కూడా మీ దగ్గర లేదు. లేని పక్షంలో ఆ లైవ్ లో ప్రేయర్లు ఏకీభవించాం. గడ్డ కరిగిపోయింది. ఎవరు కరగజేసింది? గట్టిగా చప్పట్లు కొట్టాలా? వెళ్ళు తల్లి. ఒంగోలులో మీటింగ్లకి నేను వచ్చాను. నాకు థైరాయిడ్ ఉంది. వచ్చినప్పుడు నా పాస్టర్ గారు పిలిచి నాకు ప్రార్థన చేశాడు. తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన ఆయిల్ కచ్చిపులు కొనుక్కెళ్ళాను. ఇంటికాడ దేవుడు అంటే తెలియని వాళ్ళకి కాలు బాగలేదు, డాక్టర్ కూడా ఆమె బ్రతకదని ఇంటికి పంపించేశాడు. కాలు కోసి కచ్చిపు తీసుకెళ్లి ఆమె కాలు కట్టినప్పుడు ఆమె లేచి తిరుగుతుంది. ప్రభు స్వస్థపరిచాడు. వెళ్తుంది. మా నాన్నగారు 2008 నుంచి బాగా తాగేవాళ్ళు. నేను లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను మా అమ్మగారు ప్రేయర్కి వచ్చాము. ఇక్కడ లాస్ట్ ఇయర్ మీటింగ్ వచ్చారు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ మీటింగ్కి నేను మా అమ్మగారు వచ్చాము. అప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు తాగుడుతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తాను, లేచి నిలవబడండి అన్నారు. అప్పుడు మీరు నిలబడ్డారు? మా అమ్మగారు నిలవబడ్డారు. నేను అదే కాకుండా లైవ్ ఫాలో అవుతాను. దేవుడు 8 సంవత్సరాల నుంచి తాగు నుంచి నా తండ్రిని విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరి యొద్దకు వెళ్తాడు? చూడండి, యెహోషువ యెరికో పట్టణానికి మనుషులు పంపిస్తాడు ఆ వేగు చూసి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవటానికి. ఆ పట్టణంలో ఒక వేశ్య ఉందండి. ఆమె పేరు రాహాబు. ఆమె జీవితం చాలా అపవిత్రమైన జీవితం. ఆమె వేశ్య వృత్తితో చాలా డీప్ గా జీవిస్తున్న స్త్రీ. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఇలాంటి స్త్రీలు ఒక హోటల్ నడుపుకునేవారు. ఆ హోటల్ అనే పేరుతో అక్కడ భోజనం ఉండేది, అన్నీ ఉండేవి. వ్యభిచార వృత్తి కూడా జరుగుతుండేది. హోటల్ యజమానురాళ్ళుగా ఆ దినాల్లో ఎక్కువ మంది ఇలాంటి స్త్రీలు పనిచేస్తుండేవారు. ఆ యొక్క యెరికో పట్టణంలో ఈ స్త్రీ ఇల్లు మిద్దె మీద కొంచెం ఎత్తు ప్లేస్ లో ఉంటది. అయితే ఇల్లు మాత్రం హైయెస్ట్ ప్లేస్ లో ఉంది, కానీ ఆమె జీవితం మాత్రం పాపపు జీవితంలో చాలా లోయెస్ట్ స్థితిలో ఉంది. అటువంటి స్త్రీ ఆ పట్టణంలో జీవిస్తూ
ఆమె ఇంటికి, ఆమె దగ్గరికి ఎవరైనా కానీ భయంకరమైన వ్యక్తులు వచ్చిపోయేవారు. అంటే పాపముతో పట్టబడేవారు మాత్రమే ఆమె ఇంటికి వచ్చేవారు. ఆ భోజనం చేయడానికి, ఆ హోటల్కి, ఆ యొక్క గృహానికి వచ్చేవారు పాపము చేయటానికి వచ్చేవారు తప్ప స్త్రీలు కానీ, పవిత్రమైన వారు కానీ, ధనవంతులు కానీ, పెద్దలు కానీ, గొప్పవారు కానీ, మంచి పేరు ఖ్యాతి ఉన్నవారు ఎవరు కూడా ఇంటికి వచ్చిన వారు లేరు. అక్కడికి వచ్చారు అంటే వాళ్ళ జీవితం పతనం చేయటానికి, అంటే పతనము చేయటానికి సిద్ధపడిన స్త్రీ ఈమె. అంటే పాపం ఒక మనిషిని పాపపు జీవితంలోకి తీసుకెళ్లే అనుభవం కలిగిన స్త్రీ. అంటే ఆమె లైఫ్ మొత్తం కూడా, ఆమెకి వయస్సు వచ్చిన దగ్గర నుంచి తన తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్ని ఈ పాప వృత్తి ద్వారా పోషిస్తూ ఉంది. తన కుటుంబ సభ్యులందరికీ ఆధారంగా బ్రతుకుతుంది. కానీ ఆమె ఆధారం ఒక మంచి జాబ్ చేస్తూ, ఒక బిజినెస్ చేస్తున్న లేడీగా ఆమె లేదు. కానీ ఆమె జీవితంలో భయంకరమైన వ్యభిచారపు వృత్తిలో అఫీషియల్ లెక్క ఆ పని చేస్తూ సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తుందండి. అంటే ఈ లోకపరంగా ఆమె చితికిన జీవితంలో ఉన్నటువంటి లేడీ. అంత భయంకరమైన స్త్రీని చూసి ఏ స్త్రీలు కూడా ఆమె ఇంటికి పొచ్చి వెళ్ళిన అనుభవం లేదు. ఎవరైనా వస్తే పాపము చేయటానికి మాత్రమే ఆ హోటల్కి ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళేవారు. అలాంటి దగ్గరికట యెహోషువ నుండి 2 వ్యక్తులు అక్కడికి వచ్చారండి. ఆ ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అర్థమైంది, వీరు మాత్రం మామూలు వ్యక్తులు కాదు, దేవుని బిడ్డలు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. చాలా మందిని పడేసింది, చాలా మందిని పాడు చేసింది, చాలా మంది జీవితాలను చూసింది. కానీ ఇక్కడ ఈ 2 వ్యక్తులను చూసి ఈమె ఏం చేస్తుందంటే ఆ 2 వ్యక్తులని తన ఇంటిలో దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ 2 ఎందుకు వచ్చారు అంటే ఆ పట్టణాన్ని వేగు చూసి ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి, దాని యొక్క ఊరి దారులు ఎట్టున్నాయి, ఎటెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు రావడమే ఎక్కడికి వచ్చారంటే ఈ వేశ్య ఇంటికి వచ్చారండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత కనికర స్వరూపుడు అంటే, అసలు ఆ ఇంటికి అలాంటి వారు వెళ్ళకూడదు. వారు వెళితే, ఎవరైనా దేవుని బిడ్డలు ప్రత్యేకించబడిన వారు ఎవరైనా వెళ్తే ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ఊర్లో ఎవరు బాగున్నారా, ఈ ఊర్లో ఎవరికి మంచి పేరుందా, ఎవరు కొంచెం దైవిక భక్తి కలిగి ఉన్నారా, లేకపోతే ఈ ఊర్లో ఎవరైనా కొంచెం చాలా నీతిగా బ్రతికేవారు ఉన్నారా, మనం ఎక్కడికైనా వెళ్తే మంచి వారిని వెతుక్కుంటాం, కొంచెం ఒక స్టేటస్లో ఉన్న వారిని వెతుక్కుంటాం, లేకపోతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఎలాంటి సలహా ఇవ్వాలో అలాంటి వారిని మనం వెతుక్కుంటాం. కానీ వీరు మాత్రం వెతుక్కుంటూ ఇల్లు ఏంటంటే పాడు దిబ్బగా పాపంతో నింపబడిన ఇల్లు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఏ ఇంటిలో అడుగు పెడతాడంటే అటువంటి ఇంటిలోనే యేసయ్య అడుగు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులు లెక్క ఫీల్ అవుతుంటారండి ఈ రోజుల్లో క్రైస్తవులు. కొంచెం ఒక స్టేజ్ రాగానే, ఒక ఆత్మీయ జీవితంలో ఒక లెవెల్ రాగానే చాలా స్పిరిచువాలిటీ మెయింటైన్ చేస్తుంటారు. చాలా ఆత్మీయ సత్యాన్ని ఎరిగి, జ్ఞానం తెలిసి అన్ని ఉన్నవారిగా చేస్తుంటారు. కానీ దేవుని బిడ్డలారా, అన్ని ఉన్నా నీ బ్రతుకులో దేవుని ప్రేమ లేకపోతే నీ బ్రతుకు సున్నా అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. ఎందుకంటే యేసయ్య ప్రేమ ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిందండి. యేసయ్య ప్రేమ ఆ ఇంటిలో అడుగుపెట్టింది. చూడండి, యెరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. ఆయన జక్కయ్యని వెతుక్కుంటూ ఆ మార్గం గుండా వెళ్తూ, జక్కయ్యకున్న జీవిత చరిత్ర చూస్తే అడ్రస్ అంటే ఆయనకు ఒక సాక్ష్యం లేని ఆయన జీవితం ఎటువంటి భయంకరంగా మాట్లాడుతుంటారు ఆయన గురించి ప్రజలు. యేసయ్య గాని ఎత్తుక్కుంటూ వెళ్ళిన ఎక్కడైనా మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఇలాంటి వారిని వెతికాడు. మనం వెతికితే ఎవరిని వెతుకుతామంటే మన స్టేటస్, మంచి క్యారెక్టర్, మంచి గుణాతిశయములు అన్నీ కలిగిన వారిని మనం వెతుక్కుంటాం, స్నేహం చేస్తాం, వాళ్ళ ఇళ్లలోకి వెళ్తాం, వాళ్ళని మన పెళ్లిళ్ళకి, ఫంక్షన్స్కి పిలుస్తుంటాం. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా వెళ్ళింది ఒక వేశ్య గృహానికి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, దేవుడు వాళ్ళని ప్రేరేపించి అక్కడికి పంపించాడండి. అంటే దేవుడు ఆమెని ప్రేమిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే దేవుడు ఎలాంటి వారిని ప్రేమిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరిని క్రైస్తవులు ప్రేమించాలో అర్థం కావట్లే. మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మనకేం ప్రతిఫలం కలుగునని బైబిల్ తెలిసినా, మనల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తూ అదే ప్రేమ అనుకుంటుంది ఈ లోకం. దేవుని బిడ్డలారా, కానీ ఎందుకు పనికిరాని అభాగ్యులు, పాపములో జీవిస్తూ చీకటిలో బ్రతుకుతున్న వారిని వెతుక్కుంటూ వెళ్ళిన ప్రేమ యేసయ్య ప్రేమ. మీకు పువ్వు గురించి, రెమ్మ గురించి, కొమ్మ గురించి మర్మాలు చెప్పడానికి ఈ గుంటూరు పట్టణంలో అడుగు పెట్టలా. మర్మములు చెప్పే దైవజనులు, దైవవేత్తలు, దైవ శక్తి కలిగిన వారు ఉండొచ్చు, కానీ
మేం చెప్పే మర్మం క్రీస్తు ప్రేమ గురించి తప్ప మీకేం చెప్పలేము. ఎందుకంటే ఆ ప్రేమ గాని నువ్వు కలిగి ఉంటే ఈ లోకాన్ని ఉన్నంతకాలం ప్రేమతో బ్రతికి అలాంటి వారికి నీలో ఉన్న ప్రేమను అందిస్తావు. ఈ లోకాన్ని విడిస్తే పరలోకం ఆనందంగా వెళ్ళిపోతావు. ఆమెన్. ఎక్కడుంది నేటి క్రైస్తవ సంఘాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవటం, ఒకరిని ఒకరిని తిట్టుకోవటం, ఒకరిని ఒకరు స్టేజ్ని చూసి ప్రేమించడం ఉన్న ఇటువంటి పరిస్థితిలో రియల్లీ దేవుని బిడ్డలారా మనం క్రీస్తు ప్రేమతో నింపబడాలని దేవుని చిత్తం. అందుకనే ఈ ఇద్దరు కూడా దేవుడు ప్రేరేపణ బట్టి ఆ ఇంట్లోకి వెళ్ళారండి. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు రాజు కబురు చేస్తున్నాడు ఆమెకి, అమ్మా నీ ఇంటికి వచ్చారు, ఆ వ్యక్తులను అర్జెంటుగా మాకు అప్పచెప్పేసే. ఎందుకు అంటే వారు మన దేశాన్ని వేగి చూడడానికి, నాశనం చేయడానికి వచ్చారు. అంటే ఆమె ఎంత చక్కగా కబురు చేస్తుందంటే రాజుకి, లేదయ్యా వాళ్ళు సాయంత్రం గంగాన్ని వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు వాళ్ళు, వారి నువ్వు వెళ్ళు వెతికితే దొరుకుతారు వాళ్ళు అని చెప్పి ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఇంటిపైకి తీసుకెళ్లి చాలా భద్రంగా దాచిపెడుతుందండి. దాచిపెట్టిన తర్వాత అంటుంది, అయ్యా మీ దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడని విన్నామా? మీ దేవుడు గొప్ప గొప్ప రాజులను ఓడించాడు విన్నాము. అది విన్నాక మా గుండెలో భయము కలిగింది మీ దేవుని పట్ల. గట్టిగా చప్పట్టుకుందాం. ఏమి విన్నదంటండి? ఈ వ్యభిచారంలో ఉన్న స్త్రీ విన్నది ఎవరి గురించి అంటే సర్వశక్తి కలిగిన దేవుని గురించి విన్నది. ఆమెన్. ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఏ కార్యాలు చేయగలడో, ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆ దేవుని ప్రజల పట్ల ఏ కార్యాలు చేశాడో వినట గుండెలో మా గుండెలు పగిలిపోయాయి, భయం కలిగిందంటుందండి. అంటే ఆమె గుండెలో దాచిపెట్టుకుంది ఆ దేవుని గురించి. పాపములో ఉంది, శాపములో ఉంది, చీకటిలో ఉంది, కానీ ఆమె జీవితం మాత్రం ఆ దేవాతి దేవుని గురించి విన్నది. ఈ రాత్రి చీకటిలో ఉన్నావా, పాపములో ఉన్నావా, శాపములో ఉన్నావా, వ్యభిచారం కాకపోయినా మరో పాపములో పట్టబడున్నావా? నీవు ఎవరి గురించి వింటున్నావంటే సర్వోన్నతుడైన దేవుడు, వేశ్యని ప్రేమించిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు ప్రకటించబడుతున్నాడు ఇక్కడ. ఆ ప్రేమ స్వరూపి ఈరోజు ఆ వేశ్యని వెతుక్కుంటూ వెళ్ళినట్టు నిన్ను కూడా వెతుకుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితం యేసయ్య కావాలి. ఆమెన్. అందుకనండి ఆమె, అయ్యా మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయాయి. మీ దేవుడట ఈ కార్యాలు చేశాడట, మీ దేవుడట అమ్మోరి రాజులని చెదరగొట్టేసట, మీ దేవుడు మీ ప్రజల పట్ల ఇంత అద్భుతాలు చేశాడట. అయితే మీకు నేను ఉపకారం చేస్తాను, ఈ పట్టణంలో నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటారా? ఎంత మంచి ప్రేమ అండి దేవుని ప్రేమ. అంటే ఆమె ఎంత ఫెయిత్ చూపిస్తుంది అసలు ఆమె ఎంత మనం చూడండి, మనం ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు మన జీవితంలో. మనం అనుకుంటాం మనకి మన స్టేటస్, మన స్టేజ్, మన లైఫ్ చూసి చాలా అంచనాలు వేస్తుంటాం. దేవుడు ఎవరిని తక్కువ అంచనా ఎక్కడ వేయలేదండి. ఆయన ఎవరినైనా తన ప్రేమతో ఆకర్షించుకున్న దేవుడు. దేవుడు ఒక వ్యక్తిని చీప్గా అంచనా వేసేవాడు కాదు, ఒక వ్యక్తిని తూచేవాడు కాదు ఆయన. అటువంటి స్వభావం లేని దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎదుటి వారిని తూకం వేస్తున్నాం. జాగ్రత్త. ఎదుటి వారిని తూచి మాట్లాడుతున్నాం, ఎదుటి వారి స్టేజ్ ఎత్తిపట్టి మాట్లాడుతున్నాం, ఎదుటి వారి స్థితిని బట్టి ప్రేమిస్తున్నాం. కానీ ఈ రాత్రి అట్టి మనసు దేవునికి ఇష్టమైన మనసు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మనసు వెన్నలాంటి మనసు, యేసయ్య మనసు ప్రేమ కలిగిన మనసు, యేసయ్య మనసు ఎంత పాపినైనా క్షమాభిక్ష పెట్టే మనసు, యేసయ్య మనసు ఒక వ్యక్తిని చూసి ఛీ అన్నట్లు తృణీకరించిన మనసు కాదు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎటువంటి వ్యక్తినైనా ప్రేమించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనండి ఈ రోజులు అది మనం కలిగి ఉండాల. మనకు అభిషేకం ఉన్నా, వరములున్నా, ఏ గిఫ్ట్స్ మనకున్నా, గిఫ్ట్స్కి అర్థం ఏంటంటే ఈ రోజుల్లో తెలియకుండా అయిపోతుంది. కానీ ప్రేమకి ఈ రాత్రి మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు ఆత్మ ఫలముల్లో ఏ ఫలము కలిగి ఉండాలంటే ప్రేమ అనే ఫలము కలిగి ఉండాలి. ఆమెన్. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ. అందుకనే అండి ఆమె జీవితం అంత అట్టడుగున కూరుకుపోయి ఊరి వారి చేత కూడా తృణీకరించబడి, నా భర్తను చెడగొట్టావు, నా ఫ్యామిలీని చెడగొట్టావు, ఈ ఊర్లో చీడ పురుగువి, నువ్వు చెదరగొట్టబడాలి అని ఎంతమంది ఆమెను శపించుండొచ్చు. ఏ మంచి ఒక స్త్రీ కూడా ఆమె ఇంటికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఎవ్వరు ఆమె ఇంటికి రాకపోయినా దేవుని మాత్రం ఆమెను వెతుక్కుంటూ వచ్చాడండి. ఆమెన్. ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను ప్రేమించట్లేదని బాధపడకు, ఎవ్వరు నిన్ను వెతకట్లేదని బాధపడకు, ఎవ్వరు నీ ఇంటికి ప్రేమించడానికి చూడడానికి రాలేదని బాధపడకు. నిన్ను వెతుకుతున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన ప్రేమ అది ఉన్నతమైన ప్రేమ. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు ఈ ప్రేమ గురించి అర్థమవుతుంది.
ప్రార్థనలని ఉపవాసాలని మేము దేవునితో 50 దినాలు గడుపుతున్నప్పుడు 2013 నుంచి 50 డేస్ మాకు ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి బెల్లంపల్లిలో. ప్రతి ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా ప్రభు మాతో మాట్లాడేవాడు. ఏమనంటే, ఎన్ని మర్మాలు చెప్పినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎన్ని వరములున్నా, దెయ్యాలు వెళ్ళిపోయినా, అద్భుతాలు జరిగినా, చచ్చిన వాళ్ళు లేచినా, ఎన్ని కార్యాలు జరిగినా, మీరు నా ప్రేమతోనే నా సువార్త ప్రకటించాలి. ఆమెన్. ఎందుకంటే నా ప్రేమ చేత మీరు నింపబడి ఈ భూలోకంలో నా కొరకు కదలాలి. అందుకనే దేవుని బిడ్డలారా, చూడండి, అటువంటి స్త్రీ దగ్గరికి ఈ వ్యక్తులు వెళ్తే ఆమె ఎంత చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటుందంటే, అంటే దేవుని గురించి వినిన ఆమె జీవితంలో వచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటుందంటే, అయ్యలారా, మిమ్మల్ని నేను చాలా జాగ్రత్తగా భద్రంగా పంపిస్తాను. అయితే ఆపద వచ్చినప్పుడు, ఈ ఊరు పట్టణం పాడైపోతున్నప్పుడు, ఈ ఊరి నాశనం చేస్తున్నప్పుడు నా ఇంటిని జ్ఞాపకం చేసుకుంటారా అని అడుగుతుందండి. ఎంతగా దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడో చూడండి. ఆమె ఒక్క అవకాశం దేవునికి ఇచ్చింది. అందుకనే దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొందరి జీవితాలు ఎంత పాపంలో ఉన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది, యేసయ్య ప్రేమ వాళ్ళని ఎట్లా మార్చేస్తుందని. అందుకని ఈ రాత్రికాల సమయంలో చెప్తున్నాను దేవుని బిడ్డలారా, తాగుబోతని అనేకుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆమె తిరుగుబోతు అనే పక్కన వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? లేకపోతే నీ యొక్క పాపపు జీవితాన్ని బట్టి అందరూ నిన్ను చీడ పురుగులాగా చీదరగా చూస్తున్నారా? ఒకవేళ లోకములు ఉన్నవారు, నీ ప్రియులు, నీ బంధువులు, నీ స్నేహితులు అయినవారు, తోబుట్టులు ఎవరు నిన్న ఆ మనసుతో చూసినా, నా యేసయ్య మాత్రం నిన్ను ఆయన ప్రియ బిడ్డగా చేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటున్నాడు. ఈ శుభవార్త చెప్పటానికే మేము బెల్లంపల్లి నుంచి గుంటూరు పట్టణంలో అడుగుపెట్టింది దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎన్ని ప్రసంగాలు మీ మైండ్లో ఉండొచ్చు, ఎంతో స్పిరిచువల్ స్టఫ్ మీ మైండ్లో ఉండొచ్చు, కానీ ఈ రాత్రి మీకు శుభవార్త ఏంటంటే, ఎవరి ప్రేమ నీకు అందనంతగా అందించే ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, ఎన్నో సందర్భాల్లో యేసయ్య ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడం చూసాం, జక్కే దగ్గరికి వెళ్ళటం, ఇవన్నీ మనకు తెలుసు. మనం అనుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతగా ఆయన కనికరంతో మూవ్ అయ్యాడండి. మనం ఎవరైనా రోడ్డు మీద తాగుబోతుని చూస్తే చిచ్చి చిచ్చి అని వెళ్ళిపోతుంటాం. ఎవరైనా పాపం చేసేవారిని చూస్తే అబ్బబ్బబ్బో మనకెక్కడ అంటుకుంటుందో. ఈ రోజుల్లో తప్పు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా సపోర్ట్ చేస్తే నాకేమొస్తుందో అని నింద, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నాకేమవుతుందో. అంటే నీతిమంతులతోనే ఫెలోషిప్, నీతిమంతులతోనే సహవాసం, నీతిమంతులతోనే ప్రేమ. ఎవరైనా సమవుజ్జి చేసుకుంటుంటే యేసయ్య పాపులకి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అలాంటి వారితో నా యేసయ్య స్నేహం చేశాడు. దేవుని బిడ్డలు వారిని ప్రేమించాడు. ఎక్కడుందండి బైబిల్లో యేసయ్య నీతిమంతుల దగ్గరికి వెళ్ళి, నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలా, నేను పాపుల్ని పిలవడానికి వచ్చాను అన్నాడు ఆయన. క్రైస్తత్వంలో ఉన్న నువ్వు, క్రీస్తుని ప్రకటిస్తున్న నువ్వు, క్రీస్తుని కలిగి ఉన్న నువ్వు, పరిశుద్ధుల సహవాసం గుంపులో ఉన్నప్పటికీ, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నప్పటికీ నీ ద్వారా ప్రేమ ఈ భూలోకంలో అందాల్సిన వారు ఎంతో మంది ఉన్నారని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దావీదు చాలా దేవుని ప్రేమించేవాడు. దేవుడు అంటే దావీదుకి చాలా ఇష్టం. దావీదు అంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. అంటే దేవునితో మంచి అనుబంధం కలిగిన వాడు దావీదు. తన జీవితంలో ఎన్నో నిందలు, అవమానాలు, ఒంటరితనం, పోరాటం దావీదు జీవితంలో ఎదురవుతుందండి. కొన్నిసార్లు అందరినీ వదులుకొని అరణ్యంలోకి పాపం పారిపోవాల్సిన స్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు చాలా దేవుణ్ణి ప్రేమించాడు గాఢంగా. ఒకసారి దావీదు జీవితంలో అన్ని పోగొట్టుకున్న స్థితి వచ్చింది. ఏడ్చి ఏడ్చి కుమ్మిలిపోయి ఏదో కష్టంలో, వేదనలో తను తిరిగి వచ్చినప్పుడు తనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, తన భార్య మీకాలు ఎవరితోనో వెళ్ళిపోయిందని తెలిసింది. వేరే వాళ్ళకి పెళ్లి చేయబడ్డది. ఆమె ఇవ్వబడింది వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అలాంటి స్థితిలో తన భార్య వెళ్ళిపోతే దావీదు ఏడుస్తూ ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడంటే, నా భార్యని నేను తిరిగి తెచ్చుకుంటాను. ఎంత ప్రేమ అండి. అందుకని దావీదుకి దేవుడు ఒక మంచి మాట చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములని నెరవేర్చేవాడా. తండ్రి, ఎంతమంది వాక్యం విని నాయన నీ ప్రేమతో నింపబడ్డానికి తీర్మానం తీసుకుంటున్నారో, వారి జీవితాలను నీకు సమర్పించుకుంటున్నారో, అయ్యా నీ ప్రేమ వారిలో కనపడాలి, స్థిరపడాలి. రాహాబుని ఏ విధంగా నువ్వు చేర్చుకున్నావో, నీ హృదయంలో, వారి హృదయంలో ఎంతమంది చోటిచ్చారో నాయన వారికి దేవుడిగా ఉండండి. వారి పాపాలను క్షమించినందుకు వందనాలు ప్రభా. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలు, ఇక్కడున్నవారు నీ ప్రేమతో నింపబడి ముందుకు సాగాలి. మా జీవితాలు నీ ప్రేమతో కట్టబడాలి, నింపబడాలి ప్రభా. ఆ కృప మీరందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.
ముఖ్యంగా ఇది క్రైస్తవుల కోసమే కాదు, ప్రపంచంలో నశించిపోతున్న అందరి యవనస్తుల కోసము ఈ మీటింగ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంకా మంచిది. గర్భసంచిలో ప్రాబ్లం రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? నార్మల్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్. ఇంతకు ముందు లంగ్స్ క్లియర్ లేదు, క్లియర్ లేదు. 5 ఇప్పుడు క్లియర్ అయింది. క్లియర్. 5 సంవత్సరాలను బాధపడ్డావు. 5 years నుంచి. 5 years. ఆస్తమా లేదు, ఇప్పుడు ఆస్తమా లేదు. దగ్గు లేదు. నిన్న ప్రేయర్ అయినాక దేవుడు స్వస్థపరిచాడు. షుగర్ టెస్ట్ చేసి షుగర్ ఎంతకాలం నుంచి షుగర్? 7 years. 7 years. అయితే ఏం జరిగింది ఈ రోజు రిపోర్ట్కి వెళ్తే? నార్మల్ రిపోర్ట్. నార్మల్ రిపోర్ట్. 8 years షుగర్ అట. 700 ఉండదు. డాక్టర్ ఇంటికి పోతే ఇక్కడ చచ్చిపోతావు. 700 షుగరా? ఉండాలి, చచ్చిపోతావు. నువ్వు ఎక్కడికంటే అప్పుడు డాక్టర్ చెప్పక్కర్లే, నిజంగానే చచ్చిపోతారండి. ఎందుకంటే 500 400 దాటిందంటే కోమా. ఎంత వచ్చింది షుగర్ ఇప్పుడు? 300 వచ్చింది. 700 నుంచి 300 దిగిందంటే గట్టిగా చెప్పకూడదా? ఈ 2 మిషన్లతో వచ్చాడు. అవునా? వచ్చావు. ఈ మిషన్ వాడమని ఏ ఊర్లో చెప్పారు డాక్టర్ నీకు? చిత్తూరులో. అయితే 2 చెవులకు మిషన్లు పెట్టుకోమన్నారు, అంతేనా? ఇప్పుడు ఏ మిషన్ లేకుండా చక్కగా వినపడుతుందా? వినపడాలి. కిడ్నీలో భయంకరమైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, మందులతో కరిగే కష్టము. మందులు మాత్రలు తింటూ ఉంటే కొంచెం నొప్పి తక్కువ ఉంటుంది, లేదంటే ఆపరేషన్ చేసుకోవాలని చెప్పినారు. ఇక్కడ వచ్చిన తర్వాత రాత్రికి రాత్రే 4-5 రాళ్ళు కరిగిపోయినాయి. నొప్పి లేకుండా పూర్తి తగ్గిపోయింది. నాకు నొప్పి ఏం లేదు. 463 ఉన్న షుగర్ నార్మల్కి వచ్చేసింది. 463 షుగర్ నార్మల్కి వచ్చింది. అవును. నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. కిడ్నీలో స్టోన్స్ లేవు. నార్మల్ రిపోర్ట్. పీసీఓడి లేదు. ఎంతకాలం నుంచి పీసీఓడి? 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాలు. ఈ రోజు చెకప్ చేసుకుంటే నార్మల్ వచ్చింది. 4 years నుండి షుగర్ నార్మల్ రిపోర్ట్. ఎవరు మిమ్మల్ని స్వస్థపరిచింది? యేసయ్య. గట్టిగా చెప్ప. మదనపల్లిలో ప్రభు చేస్తున్న కార్యాలు, మదనపల్లిలో ఇంతమంది జీవితాల్లో కిడ్నీ స్టోన్స్ నుంచి, షుగర్ నుంచి, పీసీఓడి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, ఇవన్నీ థైరాయిడ్, బీపీ, షుగరు, ఇవన్నిటి నుంచి ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇవన్నీ విత్ రిపోర్ట్స్తో మేము మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, నమ్మని వారు చూడండి స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అని ఈ రోజులు అంటున్నారు కదా. వీళ్ళకి ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ ఈ ఊరి ప్రజలే. నిన్న అటెండ్ అయిన వారు, వారిలో ఉన్న దెయ్యాలు పారిపోయాయి. రోగాలుగా నటించే దెయ్యాల నుంచి ప్రభు విడిపించి ఇంతమందికి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చిన యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ నెల 27, 28, 29 గద్వాలలో ఈ స్వార్థ ఉజ్జీవ మహాసభలు జరగబోతున్నాయి. మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. జీవితాలను మార్చే వాక్యం, హృదయాలను కదిలించే ఆరాధన, కుంటివారు, గుడ్డివారు, మూగవారు అనేకులు రండి, పాల్గొనండి. దేవుని దీవెనలు పొందబోతున్నారు. ప్రత్యేకంగా ఈ అడ్రస్ రైల్వే బ్రిడ్జ్, నోబుల్ స్కూల్ దగ్గర, సంఘాల చెరువు, రాయచూర్ రోడ్, గద్వాల్. ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. 2000 సంవత్సరాల క్రితం ఆ యూదా గోత్రపు సింహం ఏ ఆత్మబలంతో కదిలినాడో అదే ఆత్మబలంతో గద్వాలలో అడుగు పెట్టబోతున్నాడు. సాతాను సామ్రాజ్యాలను కూర్చి క్రీస్తు రాజ్య స్థాపన జరగబోతుండగా దైవ సేవకుడైన సంఘ విశ్వాసులైన ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. రండి, పాలు పొందండి, దైవ దీవెనలు పొందుకోండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఈ యొక్క మదనపల్లి పట్టణానికి ఆశీర్వాదకరంగాను, అనేక మందికి దీవెనకరంగాను ఈరోజు మేము ఎంతో గొప్ప కార్యాలు చూసినాము. చిన్న బిడ్డల హృదయాల గడ దేవుడు ఎంతగానో కదిలింప చేసినాడు. చిన్నపిల్లలేంటి, పెద్దవాళ్ళు, ప్రతి వారు, ముసలి వాళ్ళు కూడా కన్నీటితో ఆయన వాక్యాన్ని ఆలకిస్తా ఉన్నారు. ఈరోజు మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది. మగ్దలేని మరియా గురించి చెప్పిన వాక్యము మా హృదయాలను అంటుకునింది. ఈ లోకరీతిగా జీవిస్తున్న మాకు యేసయ్య ఎంత ఇంపార్టెంటో అది తెలుసుకున్నాము. అన్నిటికన్నా యేసయ్యనే మాకు కావాలని, ఆయన కొరకే జీవించాలని ఇప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాము. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో ఎలా జీవించాడు అనేది మేమైతే ప్రత్యక్షంగా ప్రవీణ్ కుమార్ గారి ప్రార్థన ద్వారా, మేము వాక్య పరిచయం ద్వారా, ఆయన ప్రేమ స్వరం ద్వారా, ప్రేమపూరితమైన ఆ సేవ జీవితాన్ని మాకు ప్రత్యక్షంగా మేము చూడగలుగుతున్నాము. దేవుడి యొక్క సేవకులు వీళ్ళు చెప్పిన ఒక మాట అట్లే హృదయాన్ని తాకుతున్నాయండి. ఎన్నో మంది మారిన మనుషులు కూడా మారిపోతున్నారండి. ఈ రోజు జరిగిన ఈ సభల్లో నిజంగా ఎంతో మంది ఆత్మాభిషేకంతో పొందుకున్నారు. నిజంగా దేవుడు లేడు అనుకునే వాళ్ళకి ఇక్కడికి రండి. సభలకు ఎక్కడ వెళ్ళినా
ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నిజంగా దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో మనిషి తల్లి తండ్రి విడిచిపోవచ్చు, కన్నబిడ్డలు విడిచిపోవచ్చు, ఒకనాడు భర్త కూడా విడిచిపోవచ్చు, కానీ నిజమైన దేవుడు ఎప్పటికీ విడిచిపోడు. తనతో సజీవంగా ఉంటాడని ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలిసింది. నిజంగా నశించిపోయే ఆత్మలను సజీవంగా లేవనైతే దేవుని కోసం సువార్త ప్రకటిస్తున్నారు. అలాంటి వార్త మన కోసం ప్రకటిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఏ ఊర్లో జరిగినా కానీ.